శోభా 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 టీ తాగుతావా? వద్దు. తాగుదాం. హలో, ఎవరు? మీరెవరు? మీరు ఇన్స్టాలో మెసేజ్ చేశారుగా మీరు. మను, యువర్ ఫ్రెండ్నా? ఎస్. రేపు కలుస్తాంగా, రేపు మాట్లాడుకుందాం. రేపు అంటే ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. అయితే నీ మ్యారేజ్ అయితే కాదుగా? కాదు. అయినా మ్యారేజ్ టైంకి వదిలేస్తాలే. అది అంత టైం పట్టదుగా. అది లేదు ఇది లేదు. రేపు నువ్వు వస్తున్నావు, మనం కలుస్తున్నాం. వస్తున్నావుగా? ఇక్కడే ఉన్నా. ఏంటి ఎక్కడేం కనిపించట్లేదు? ఏమన్నా మోషన్సా? హే చిచి, మరి ఎందుకు సిగ్గుపడుతున్నావు? కండమ్స్ కావాలి. దానికి సిగ్గెందుకు, మనం చేసేదేగా. ఒకటి రాదన్న 3 వస్తాయి. ప్యాకెట్ 150 రూపాయలు. 150 రూపాయల 100 బొక్క. ఇదిగో తీసుకో. ఎంజాయ్ చేయాలి. హలో, వచ్చావా? గేటు తెరుచుకోరా, మెయిన్ డోర్కి లాక్ వేయలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు ఊహించినట్టు లేనా ఏంటి? నేను నీకు నచ్చలేదా? అలా ఏం లేదు, కొంచెం టెన్షన్. టెన్షనా? ఎందుకు? ఈ టైంలో మీ హస్బెండ్ వస్తే. ఒక్క నిమిషం, కన్ఫర్మ్ చేస్తా. హలో, ఎక్కడున్నారండి? ఇంకా 150 కిలోమీటర్ దూరంలో ఉన్నా. ఎందుకు? ఏం లేదు, ఎప్పుడు వస్తారని కన్ఫర్మ్ చేసుకుందామని. సరే, నేను రావడానికి లేట్ అవుద్ది. ఓకే బాయ్. ఇప్పుడు టెన్షన్ పోయిందా? ఇప్పుడు టెన్షన్ పోయిందా? ఇప్పుడు నాకు టెన్షన్ మొదలైంది. నాకు ఈ చూపులు కావాలి యువర్ ఫ్రెండ్. నీ పేరులో స్నేహం కావాలి, సెక్స్ కాదు. నేను అన్సాటిస్ఫైడ్ కూడా కాదు. సారీ. నీ తప్పేం లేదు. నువ్వు నా నుంచి ఆశించింది వేరు, నేను నీ నుంచి ఆశించింది వేరు. సరే వదిలే. తాగడానికి ఏమన్నా ఇవ్వమంటావా? వద్దు. నేను నిన్ను ఇక్కడ దాకా రప్పించడానికి కారణం నా హస్బెండ్. తన ఇష్టాలు వేరు, నా ఇష్టాలు వేరు. తన ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. తన ప్రపంచంలోకి నాకు ప్రవేశం లేదు, నా ప్రపంచంలోకి అతనికి చోటు లేదు. అసలు నాకు విలువే ఇవ్వడు. శోభా, శోభా టీ ఇదిగో. అయిపోయింది, ఒక నిమిషం ఆగు. పెళ్ళి నీకు కాదు, మనం పెళ్ళికి వెళ్తున్నాం అంతే. నేను చేసే పని నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇదే నా ప్రపంచం. నా ఇష్టం అంటూ ఏం లేదు. ఏం చేసినా అంతా తన ఇష్ట ప్రకారమే చేస్తా.
నాకు ఇష్టం లేకపోయినా తన కోసం కష్టపడి వండి పెట్టినా కనీసం ఒక్క కాంప్లిమెంట్ కూడా ఇవ్వడు. కనీసం నువ్వు తిన్నావా అని కూడా అడగడు. టీ ఎలా ఉంది? బాగుంది. అంటే నీకు టీ పెట్టడం రాదు. ఇన్ని రోజుల నుంచి నువ్వు టీ పెడుతున్నా ఇంకా నీకు టీ పెట్టడం రాదు. అసలు నువ్వు పెట్టే టీ మనిషి అన్న వాడు ఎవడన్నా నోట్లో పోసుకుంటాడా? నాకు నచ్చనిది నచ్చలేదా అని చెప్పాలి అనుకుంటా, కానీ తను బాధపడతాడని చెప్పను. నాకు టీ నచ్చలేదు, బాగుందని అబద్ధం చెప్పా. అంటే అబద్ధం చెప్పు. నాకు అబద్ధం చెప్పడం కూడా మొదలెట్టావు. మను, నీకు నేను చెప్పేది నచ్చదు. నేను కళ్ళ ముందు ఉండడం నచ్చదు. ఇంకా నీ కళ్ళ ముందు నేను ఉన్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడతా. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. డిగ్రీ పాస్ అవ్వలేదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. అసలు నువ్వు డిగ్రీ కాలేజ్ ముందు నిలబడటానికి కూడా పనికిరావు, తెలుసా? మను, మను, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఎవరు నీ వైఫా? కాల్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్లో పెట్టు. నీ వైఫ్ వాయిస్ నేను వింటా. హలో. హలో, ఎంతసేపట్లో వస్తారండి? చెప్పాక పని మీద బయటకు వెళ్తుందని. రావటానికి టైం పడుతుంది. టెన్షన్ పడకు, ఎంతసేపట్లో వస్తామని కాల్ చేశా. సరే, బాయ్. సరే. సారీ. నేను వెళ్ళాలి. అప్పుడేనా? 10 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ చేయి. తనేం చేస్తుందో తెలుస్తుందిగా, నీకు ఒక ఛాన్స్ వస్తుందిగా. ఒక ఛాన్స్ లేదు, 10 నిమిషాలు లేదు. తన మీద నాకు నమ్మకం ఉంది. పది నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ చేయి. తనేం చేస్తుందో తెలుస్తుందిగా. హలో. హలో. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, బట్టలు ఉతుకుతున్నాను. కాల్ వచ్చిందని పరిగెత్తుకుంటూ వచ్చా.